హలో గాయ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వేస్తాను. ఇదైతే మనం ప్రస్తుతానికి ఇక్కడ నీళ్ళు వేయడానికి వచ్చినాం. ఏమేమి వేసినాం చూపిస్తాం. దీనైతే మనం అంటాం బత్తాయ పండు, కానీ ఇందులో ఏమంటారు, इसको क्या बोलते हैं भाई? नींबू లింబు అంటారంట, నాకైతే తెలియదు. మరి मौसमी मौसमी మోసంబి అంటారంట, మన భాషలో అయితే బత్తాయి పండు అంటాం. बहुत सारा हुआ है, देख सकते हैं. ये रहा అలాగే చాలా చెట్లు ఉన్నాయి. అటుపని చెట్టు ఉంది, పూల చెట్లు కూడా ఉన్నాయి. ఇదో పువ్వు కూడా కాసింది గాయస్, రేపు విరుస్తుంది, పూజకి పనికి వస్తుంది రేపటికి. ఈ చెట్టు ఏమని మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు దీన్ని ఏమంటారో. నేనైతే పిచ్చి చెట్టు అనుకుంటున్నాను. ఇక్కడ బీరకాయ అయితే వేసాం, కానీ చెట్టు అయితే ఎండిపోయింది గాయస్. చూడొచ్చు, మీరు చూస్తున్నట్టయితే చాలా బీజాలు అయితే చాలా ఇవైపోయాయి. 2-3 ఎండిపోయేసాయి. అరటికాయ చెట్లు అయితే 2-3 ఉన్నాయి. అరటికాయ చెట్లు, పుదీనా కూడా వేసుకున్నాం. చూడొచ్చు మీరు ఎంత బాగా అయితే మొలిసింది మొక్క, చూసుకోవచ్చు ఎంత బాగుంది. వర్షాకాలంలో చెట్లు వేస్తే చాలా మంచిదే. ఇక్కడ చూస్తున్నట్లయితే బెండకాయ చెట్టు కూడా ఉన్నాయి. అక్కడ చూస్తున్న అంతా మొత్తం అక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నారు అందరూ. అక్కడ కనిపిస్తున్నట్లయితే అందరూ చెట్లను క్లీన్ చేసుకుంటున్నారు. వర్షాకాలం కాబట్టి అందరూ, ఇక్కడ మార్కెట్లో అయితే దగ్గరలో లేవు కాబట్టి ఇంటి దగ్గరనే అందరూ వేసుకుంటున్నాము. ఎవరికి ఎంత అవుతుందో అంత వేసుకొని, ఇక్కడ నుంచి ఎంత అవుతుందో అంత వేసుకొని ఇక్కడ నుంచి తెంపుకొని పోయి వంట చేసుకొని తింటున్నాం. అంతకే తెలుసు. అట్లయితే ఇక్కడ ఒక పువ్వు మొలిచింది, ఇది కూడా రేపు పూజకి పనికి వస్తుంది. రేపు పొద్దుగాలుగా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి పొద్దుగాలుగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి బాగా పొద్దుగాలుగా పూజ చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే పూజకి పనికి వస్తాయి మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఫ్రెష్గా తెంపుకొని పోతాం, ఫ్రెష్ వండుకుంటాం, తింటాం. పూల చెట్లే చాలా ఉన్నాయి గాయస్. ఇక్కడైతే తెలియదు, కానీ ఇదేదో కుచ్చా పూలు ఏమో అంట, నాకు తెలియదు గాయస్. హిందీలో ఏదో కుచ్చా పూలు అంటారంట, నాకైతే తెలియదు ఇది ఏమరా. గులాబ్, దీని అయితే బిల్పత్ర ఆకు అంటాం. శివుడికి అయితే బాగా మనం పూజ చేస్తాం, పూజిస్తాం ఈ ఆకుతో. ఇది కూడా ఇక్కడ ఉంది, చాలా పెద్దది అయిపోయింది, చూడనే లేదు. దీని ముద్దులు అయితే చాలా ఉంటాయి గాయస్. తెంపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బీరకాయ మొక్కలు, సన్న మొక్కలు వచ్చాయి. చెట్లను పెంచుకోవడం కాదు గాయస్, దాన్ని కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వేసుకోగలరు. దాన్ని నీళ్ళు వేయాలా, దాన్ని జాగ్రత్తగా చూసుకో, ఒక చిన్న పిల్లని చూసుకున్నట్లు చూసుకోవాలి దాన్ని. మొక్క గాయస్, దీని బీజాలు అయితే వేసాం, సన్న మొక్కలు వచ్చాయి. వర్షాకాలం కాబట్టి ఏదైనా విత్తనం వేయండి, త్వరగా వచ్చేస్తాయి. చెట్లను వేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని పెంచుకోవడం ఇంపార్టెంట్. సన్న పిల్లల ద్వారా దాన్ని చూసుకోవాలి. అప్పుడే ఇక్కడ చూస్తున్నట్లయితే బెండకాయ కూడా మొలిచింది గాయస్ ఇక్కడ, కానీ వాళ్ళు కేర్ చేస్తున్నట్లు లేదు. కానీ కాకరకాయలు అయితే కాయలేదు. కాకరకాయ చాలా బాగుంది, కానీ ఇది రెడీ అవ్వడానికి మినిమం టైం పడుతుంది. 1 మంత్ వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసాక బాగా తిందాం. చూస్తున్నట్లయితే పాలకూర కూడా ఉంది, ఆకుకూరలు కూడా వేసుకుందాం. ఇక్కడ మార్కెట్లో తీసుకోవడానికంటే మనం సొంతంగా మనం వేసుకొని మన చేతులారా వేసుకున్న చెట్లతో మనం వేసుకొని తింటే దాని రుచి వేరు, మనకు తృప్తి కూడా దొరుకుతుంది. పంట అవడానికి వచ్చింది కాబట్టి అక్కడ చూసినట్లయితే అక్కడ ఇంకా సన్నవి కాబట్టి అది అలాగే వదిలేశారు. అక్కడ చూసినట్లయితే మనకు కూడా పకోడీలు వండుకొని తింటారు, కానీ మనకు అంత ఇది లేదు, మన వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. కానీ నేను కూడా ఇక్కడ డిషెస్ నార్త్ ఇండియన్ ఫుడ్ నేర్చుకుంటున్నాను. వాళ్ళతో నేను కూడా కలిసిపోయినా, నన్ను వేసుకోండి. ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే దీన్ని బాగా ఇష్టంగా తింటారు. इसको कोच पत्ता बोलते हैं, कोच पत्ता అంటారంట. మనకి बेसन में फेंट के पकौड़ी बनता है. పకోడీలు చేసుకుంటారంట. మనకు తెలిసినంత వరకు మిర్చి పకోడీ తప్పితే, ఆనియన్ పకోడీ తప్పితే మనకి ఏది తెలియదండి. తింటాం. చూసినట్లయితే ఇది సోరకాయ చెట్టు. ఇది చాలా బాగా పారుతుంది, అక్కడి వరకు పైన వరకు అయితే బాగా పారుతుంది. పైన చూస్తున్నట్లయితే బొప్పాయిలు, బాగా సన్న బొప్పాయిలు ఉన్నాయి. ఇక్కడ
నార్త్ ఇండియన్ చాలా ఉన్నారు కాబట్టి నార్త్ ఇండియన్ వాళ్ళకి ఏమేమి ఇష్టమైతే వాళ్ళు అన్నీ వేసుకున్నారు. ఇప్పుడు నేను ముందుగా చూపించిన దగ్గర అయితే మేము వేసుకున్నాము. మాకు ఇష్టంగా మేము ఏం కావాలో అవన్నీ వేసుకున్నాము. వర్షాకాలం కాబట్టి బాగా పండుగ తీసుకోవచ్చు. ఇది ముల్లంగి చెట్టు అండి. ముల్లంగి కూడా అయితే వేసుకున్నాము. రాజగిరి ఆకు రాజగిరి ఆకు ముల్లంగి అన్నీ వేసుకున్నామండి. ఎందుకంటే మాకు ఇక్కడ మార్కెట్లు చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి మా ఇంటి వెనకాలే అన్నీ వేసుకున్నాము. ఎప్పుడు ఏం కావాలో అవన్నీ తీసుకుంటాము, తింటాము, చేసుకుంటాము. స్టార్ట్. బీన్స్ అనుకునేది బీన్స్ కాదు, ఇది బరబట్టి అంట. నాకు తెలియదు కానీ చూడడానికి సేమ్ బీన్స్ లాగే ఉంది. కానీ ఇది బీన్స్ కాదు, బరబట్టి అంట. నార్త్ ఇండియన్ చాలా తింటారు. స్టార్ట్. చూడొచ్చు మీరు మెంతాకు ఎంత బాగుందో. మెంతాకు ఎంత బాగా వచ్చిందో మెంతాకు. అక్కడ చూసినట్లయితే మీరు వంకాయ చెట్టు కూడా ఉంది. వంకాయ చెట్టు ఇక్కడ వంకాయ చెట్టు కూడా, కానీ వంకాయలు కాయలేదు. ఇంకా పూత అయితే వచ్చిందండి. పూత అయితే వచ్చింది, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇందాక అనుకున్నాను నేను వంకాయ రాలేదని, కానీ ఒకటి వచ్చింది పింజ అయితే.